శుభవార్తలులా నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. మా మలయ మామని పిలుద్దాం ఇక. మామా ఓ మామా ఈ చలి పడగానికి ఇప్పుడే గింత చలి పెట్టవచ్చే, ఇంకా సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఇంకెంత చలి పెడుతుంది. సంఖ్య లేవట్టి నీది కావచ్చు. ఓ మామా ఇయాల చెప్పున ఆఫీస్కి రా, నీకు మంచి శుభవార్త చెప్తా. అరే సీన్గా నీ పెళ్లి మా సాగుకు వచ్చా కదరా, నేను పెళ్లికి పోయేదే లేకుండా. అరే మిమ్మల్ని పిలిచి నా పెళ్లి నేనే పెటాకులు చేస్తాను. నువ్వు జర్రసేపు ఆగా, గీడే వల్ల లొల్లి పెట్టుకుంటారు. రాగు జర్ర నువ్వు ఆగు. మామ నువ్వు ఇక్కడ ఉన్నావానే? నీకోసం ఊరంతా తిరుగుతున్నాం మేము. నా కోసం ఎందుకు తిరుగుతాను రా? ఏందిరా ఏమి లొల్లి పెట్టుకుంటారు? మరి వారు ఏమి లొల్లిరా? ఇగో మామ వీడు అని పెళ్లికి వారం రోజుల ముంగట రావాలని అన్ని ఏర్పాట్లు చేసి పెట్టిండు అలా ఫామ్ హౌస్ కాడ. కలిసిన బాయ్స్ అందరిని పిలిచిండు. అందరూ ఏర్పాట్లు కూడా చేసిండు ఫామ్ హౌస్ లో. అరే మిమ్మల్ని పెళ్లికి వచ్చి తిని తాగుమంటే అంతాక్షరి నా బొంతాక్షరి అని చెప్పేసి నా సంసారంలో నిప్పులు పోసిరు గారా అవులేగాళ్ళు. అరే సీన్గా ఎందుకు కొట్లాడుతాండ్రు? మీ పంచాయతీ ఏందో మన మలయ మామకు చెప్పుకోండ్రి. గత అనుకునేంద్రా ఓరు వారి నాకు పెద్ద సార్ సెలవిత్తలేడని పెళ్లికి వచ్చుడు కుదురుతలేదని ఇక మీ క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ అందరు వచ్చిండ్రు కదా అని మొన్న ఆదివారం నాడు మీ ఫామ్ హౌస్కి వచ్చి మన వాళ్ళందరితోని ఒక గంట సేపు అట్లా ముచ్చట పెట్టి వచ్చిన గంతే. నేనేమన్నారా ఓరు వారి గా పొల్లని ఎందుకు తిడతానరా? అసలు ఏం జరిగిందో ఓరు సీన్ అనుమానం చెప్పరా? ఎందుకు కొట్టుకుంటారా? మామ నేను అబ్బాయికి ఒక కొడుకుని, నా పెళ్లి గ్రాండ్ గా చేయాలని చెప్పేసి మా వాళ్ళు మీ దోస్తులందరినీ మీ క్లాస్మేట్ అందరినీ ముందుగానే పిలుచుకోరా అంటే నేను అందరినీ పిలుచుకున్నా. అందులో వీని మరదలు కూడా ఉందంట. ఇక నాకెట్లా తెలుసు చెప్పు? నాది పెళ్లి, నా బిజీలో నేను ఉంటి. ఏంది నీ మరదలా తేవంది నువ్వనే చెప్పరా? మామ అమ్మాయిలంతా ఒక బ్యాచ్, అబ్బాయిల మందరం ఒక బ్యాచ్. అంతాక్షరి ఆడుకున్నాం. ఇక ఆటల అమ్మాయిలు ఓడిపోయారు, మేము గెలిచినాం. ఆట అన్నప్పుడు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కదా. మీరు పురుషాధిక్యం చూపెట్టిరని నా మరదలు అలిగింది. ఓ సంవత్సరం నుంచి డేటింగ్లు ఉన్నామే. ఒక 6 నెలలు అయితే మా పెద్ద మనుషులు పెళ్లి కూడా చేస్తామన్నారు. ఈయన పెళ్లి చేయబట్టికే ఇగో వీడికి వచ్చినందుకు నా మరదలు అలిగి ఇప్పుడు రూమ్ మారుస్తా అంటాను. మంచి పని చేసింది. పోరి నువ్వు ఆగరాదే. అరే నీ పెళ్లికి వచ్చి వారి మరదలు అలిగిపోయే, నువ్వు వాడిని ఓదార్చాలే గాని ఇక మీకెళ్ళి నువ్వే ఆని తిడితే ఎట్లా అంటరా? ఏంది నేను వాడిని ఓదార్సన్నా? మరి నా బాధ ఏమని చెప్పుకోవాలి? అరే నీకేమైందిరా? నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని సంబరం మీదనే ఉంటివి. మామ ఎంత అని చెప్పాలి ఏమని చెప్పాలి? పెళ్లి అయితే అయింది గంతే. ఆ తర్వాత తతంగం అంతా ఆగిపోయింది మామ. నా పిల్లం వాళ్ళ అమ్మగారింటికి పోయింది. మొదటి రోజే మంచిగా కమ్ముగా తాగిపోయినావురా. అది భయపడి దెబ్బకి అమ్మగారింటికి కింద నీ తాగిపోతున్నా కచ్చా. నేను దాగుడు కాదు మామ, వీని మరదలు వీళ్ళంతా కలిసి పురుషాధిక్యత చూపెడుతున్నామని వీళ్ళంతా వాట్సాప్ గ్రూపులల్లా 4B ఉద్యమం అన్న ఒకటి మొదలుపెట్టి గిర్రా గిర్రా చెక్కలు తిప్పుకుంటున్నారు. అందులో నా పిల్లం కూడా ఉంది. ఏందిరా 4B ఉద్యమమా? ఇదేందిరా ఏమో కొత్తగా ఉన్నదో. అవునే మామ, ఈ ఉద్యమం మన దగ్గర మొదలైంది కాదు. 4B ఉద్యమం 2016 సంవత్సరంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ కాడ పబ్లిక్ టాయిలెట్ లో ఓ మహిళను హత్య చేసిరట. కాడ మొదలైందట గిది. మొన్న అమెరికాలో ట్రంప్ గెలిచింది కదా, అప్పటి నుంచి ఉధృతమైంది ఇక ఉద్యమం. అరే అమెరికాలో ఎందుకు అయింది అన్నట్టు మరి? అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లా కమల్ హారిస్ గెలవాలని చెప్పేసి అక్కడ ఉన్న మహిళలందరూ అనుకున్నారు. ఇదేముంది, ట్రంప్ గెలిచేసరికి మాకు మహిళలకున్న 50 ఏళ్ల కింద హక్కు, అబార్షన్ చేయించుకునే హక్కును కాల రాస్తాడు ఏమో ట్రంప్ అని చెప్పేసి మహిళలంతా దీనికి వ్యతిరేకంగా 4B ఉద్యమం 4 రకాల పేర్లతోని ఉద్యమం చేస్తున్నారు. 4 రకాలంటే మన దగ్గర సకల జనుల సమ్మె, ఆర్టీసీ సమ్మె, రైలు రోకో, సహాయ నిరాకరణ గట్లాంటిదారా? అవు మామ బరాబర్ చెప్పను. గట్టైనా మంచిగుండే గానే మరి ఇంకెట్లరా? బియోన్ అంటే పురుషులతోటి డేటింగ్ లేదు. బిహైన్ అంటే పెళ్లి లేదు. బిసెక్స్ అంటే సంసారం చేసుడు కూడా బంద్. బిచ్యులెన్స్ అని ఉందే, అది పోరగాలని కానేటందుకు. లవ్వు లేదు, పెళ్లి లేదు, సంసారం లేదు, పోరగాలగాను లేదు. మరి ఇక మనిషే ఎందుకు పుట్టినట్టురా? మేం బాధపడేది కూడా అందుకే మామ. మంచికో పెగ్గేద్దాంపా, ఈ చలి పోతుంది, మా బాధ కూడా కాసేపు మళ్తాంపా. మామ నీ మీద ఎవరు చేసాడు చెప్పు ఫస్ట్ అని అంత చూద్దాం పా. ఇప్పుడు చెప్పు, ఇంతకాలం కొట్టింది. నేను ఇంట్లో టీవీ పెట్టుకొని వార్తలు చూస్తానరా. మీ అంతా గదేదో బీఆర్కే న్యూస్ లా రోజు 2 గంటలకు పట్టుకుంటే పట్టు
పుట్టింటి పట్టు చీర అనే ప్రోగ్రామ్ వస్తుందట. ఇవాళ ఎట్లయినా నేను ఆ నంబర్కి ఫోన్ చేసి నేను చీర గెలవాలి గా ప్రోగ్రామ్ పెట్టమన్నదిరా. చీర లేదు గీర లేదు నేను ఆడతలు చూడాలి పో అన్నా. అంతే ఇక కనీసం ఇంట్లో టీవీలో కూడా నాకు నచ్చిన ప్రోగ్రామ్ చూసే స్వేచ్ఛ లేదమ్మా ఆడోళ్ళ కానీ చీపురు కట్టాదిరా. అబ్బా ఈపు సాపు చేసింది పో, మంచిగా అయింది, మాగానే దాన్నింది పో. వచ్చింది ఆ సొక్క కొట్టేసి పెట్టింది. అరే అమెరికాలో జరిగిన ముచ్చట ఈ మనవుళ్ళకి తెలిసినట్టు పట్టుకొచ్చింది. ఎవరు చెప్పురా ముందుగా పట్టుకొస్తారే ఇంకా మీ కోడలమ్మనే పట్టుకొచ్చింది. ఓ సుప్పనాది మొక్కన్నారా ఈ ముచ్చట పట్టుకొచ్చింది. అరే దీన్ని పెద్ద సార్తో మాట్లాడి ఆర్తలు చదివే కాడ నుంచి దాన్ని ఊడబీకి ఛాయలు అందించే కాడ దాన్ని కొలువేయుర్రా. అరే ఈ నొప్పులు తగ్గాలంటే పెక్కు కాదురా, ఫుల్ బాటిల్ తగ్గినా కూడా తగ్గాయి పారా. ఫుల్ బాటిల్ కుద్దాలే.